నమస్కారం. మొదటిగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి గురువారం రావడం చాలా విశిష్టత. నేనైతే పొద్దున్నే ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాను. ఉప్పల్లో ఉన్న దత్తాత్రేయుడి టెంపుల్ని చదువుతున్నాను. ఈ టెంపుల్ని చిన్న గాన్గాపూరు అని కూడా అంటారు. ఈ టెంపుల్ అయితే ఉప్పల్ డిపో దగ్గర ఉంది. మీకు లొకేషన్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు లొకేషన్ కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణిమ అని అంటారు. మనం అన్ని పండుగలు జరుపుకోవడానికి కొన్ని పద్ధతులు విధానాలు ఉంటాయి, కానీ ఈ గురు పౌర్ణమి జరుపుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. గురు సమానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపే పండగే ఈ గురు పౌర్ణమి. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ గురువుకి కృతజ్ఞతలు తెలుపుతారు. ఈరోజు వ్యాస మహర్షి జన్మదినం కాబట్టి వ్యాస పౌర్ణమి, వ్యాస జయంతి అంటారు. ఇక్కడ సాగ్గా చూడండి ఎంత బాగున్నారు. నాకు సాగ్గా అంటే చాలా ఇష్టం. ఈ టెంపుల్కి అయితే నేను మనసుని వెళ్ళాను. నాకు ఎప్పుడైనా టైం దొరికితే ఎక్కువ టెంపుల్స్కే వెళ్తూ ఉంటాను. ఇక్కడ పంతులు గారు అయితే మా గోత్రనామాలతో అర్చన చేసి సాయిబాబాకి హారతిస్తున్నారు. మేము ఇక్కడైతే అందరూ కలిసి ఒక ఫోటో దిగాము. ఇక్కడ సాయిబాబా గుడి కింద ఉంది, పైన దత్తాత్రేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం అయితే నలుపు రంగులో విగ్రహం ఉంటుంది. ఇక్కడ స్వామివారైతే చాలా కళగా ఉన్నారు. ఇక్కడ మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటే పంతులు గారు వచ్చి ఇక్కడ దత్తాత్రేయుని వారికి హారతి పవలింపు సేవ ఉంటుందండి, చాలా బాగుంటుంది, ఉండండి అని మాకు చెప్పారు. దాంతో మేము అక్కడ హారతి పవలింపు సేవ అయ్యేదాకా ఉన్నాము. ఇక్కడ హారతి పవలింపు సేవ అయితే బాగా అనిపించింది నాకు. అది యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేస్తున్నాను, వాయిస్ అయితే కట్ చేయట్లేదు. ఇక్కడ బయట ఆవులు గట్ట ఉంటే చల్లని వాతావరణంలో బాగుందని మనం బయటకు వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంది, పచ్చని మొక్కలు, ఆ మధ్యలో ఆవు దూడ ఎంత బాగుందో. మీరు కనుక ఈ టెంపుల్కి వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ అయితే దత్తాత్రేయ స్వామి వారికి హారతిస్తారు. Jai
भावग्राह्यक्लेशहारिं सुकीर्ति घोरात्कष्टादुद्धरास्मान् नमस्ते त्वं नो माता त्वं पिता प्रोदिपस्त्वं प्रातर्योगक्षेमकृत्सद्गुरुस्त्वं त्वं सर्वस्वं नो प्रभो विश्वमूर्ते घोरात्कष्टादुद्धरास्मान् नमस्ते पापं पापं व्याधिमादिं च दैन्यं भीतिं क्लेशं त्वं हराशुभतन्यं प्रापारं नो वीक्षईशास्तजूते घोरात्कष्टादुद्धरास्मान् नमस्ते नान्यस्त्राता नापि दाता न भर्ता त्वत्तो देव त्वं शरण्यो कहर्ता कुर्वात्रेयानुग्रहं पूर्णराते घोरात्कष्टादुद्धरास्मान् नमस्ते धर्मे प्रीतिं सन्मतिं देवभक्तिं सत्सङ्गाप्तिं देहि भुक्तिं च मुक्तिं भावासक्तिं चाखिलानन्दमूर्ते घोरात्कष्टादुद्धरास्मान् नमस्ते श्लोकपञ्चमे तद्यो लोकमङ्गलवर्धनं प्रपठेन्यतो भक्त्या श्रीदत्तप्रियो भवेत्। ఇక్కడ స్వామివారికి పవలింప సేవ చేస్తున్నారు. మేము కూడా ఆ సేవలో పాల్గొన్నాము.
స్వామి ఏ దూరలోకాలు తిరిగొస్తివో లోకాలు తిరిగొస్తివో ఏ భక్త శ్రమ పడితివో పరసుఖము కొరకెంత శ్రమ పడితివో రావైన రవ్వంతకును ఫోటో ఇటు స్వామి దిగి ఎక్కి సయ్యాద్రి తెగడసినావో తిరిపానికై చాల తిరుగాడినావు ఏ వేద శర్మతో పరుగెత్తినావో ఏ వేద శర్మతో పరుగెత్తినావో క్షణమిచట విశ్రాంతి మొదలయ్యదత క్షణమిచట విశ్రాంతి మొదలయ్యదత. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.